హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది. సాధారణంగా 1750 నుంచి 23,000 వరకు ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్లో 40,000 నుండి 1,00,000 వరకు అధిక ధరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కొందరు నకిలీ విక్రేతలు ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తున్నారు. డబ్బులు ముందుగా గూగుల్ పే లేదా ఫోన్పే చేయించుకుని ఆ తర్వాత టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారు. దీంతో సగటు క్రికెట్ అభిమానికి ఒక ఐపీఎల్ టికెట్ కూడా దొరకడం లేదు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది. సాధారణంగా 1750 నుంచి 23,000 వరకు ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్లో 40,000 నుండి 1,00,000 వరకు అధిక ధరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కొందరు నకిలీ విక్రేతలు ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ డబ్బులు ముందుగా గూగుల్ పే లేదా ఫోన్పే చేయించుకొని ఆ తర్వాత టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఒక సగటు క్రికెట్ అభిమానికి ఒక్క ఐపీఎల్ టికెట్ కూడా దొరకడం లేదు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది. సాధారణంగా 1750 నుంచి 23,000 వరకు ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్లో 40,000 నుండి 1,00,000 వరకు అధిక ధరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్. రైట్, ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ చివరి మ్యాచ్ను హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చూద్దామనుకున్న అభిమానులకు కొంత తీవ్ర నిరాశ ఎదురైంది. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన మ్యాచ్ ఉండనుంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఫుల్ జోష్లో ఉంది. ఇక రేపు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తూ వచ్చారు. ఇక 4 రోజుల క్రితం ఈ ఐపీఎల్ టికెట్ బుకింగ్స్ కోసం డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఓపెన్ చేశారు. కానీ దాదాపు ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే లక్షల క్యూలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈసారి ఏర్పడింది. ఇక
ఈ ఐపీఎల్ చివరి మ్యాచ్ కావడంతో సాధారణ మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ అవ్వడం, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఉండడంతో కొంత ఈసారి ఎక్కువగా అభిమానులు ఈ మ్యాచ్ని చూడాలనుకున్నారు. కానీ ఒకవైపు ఈ మ్యాచ్ ఉన్న సందర్భంగా చివరి మ్యాచ్ కావడంతో ఎస్ఆర్హెచ్ టీము ఈ టికెట్ల రేట్లను కూడా పెంచింది. ముఖ్యంగా 950 నుంచి 30,000 వరకు టికెట్ల రేట్లు ఉంటాయి. కానీ ఈసారి 950 రూపాయలు ఉన్న టికెట్ను 2,000కి, 1,500 ఉన్న టికెట్ని 3,000కి, 1,910 రూపాయలు ఉన్న టికెట్ని 3,500కి ఇలా రెట్టింపు రేట్లతోటి ఎస్ఆర్హెచ్ టీము ఈసారి రేట్లను పెంచేసింది. ఇక ఒకవైపు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టికెట్ల రేట్లను పెంచితే టికెట్లు దొరకకుండా బ్లాక్ మార్కెట్ను ఆశిస్తున్న బ్లాక్ మార్కెట్ల కొందామనుకున్న వారికి అక్కడ ఒక షాక్ తగులుతుంది. ముఖ్యంగా అక్కడ ఇక మూడు రేట్ల కంటే ఎక్కువగా అక్కడ టికెట్ల రేట్లు దొరుకుతుండడంతో అభిమానులు ఇంత అమౌంట్ పెట్టి ఎట్లా టికెట్లు కొనాలని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఒక బాక్స్ క్రికెట్ చూడాలంటే దాదాపు అది 30,000 ఉంటుంది. ప్రస్తుతం అది ₹1,00,000 దాటి మార్కెట్లో కొనసాగుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇంకా 6 మ్యాచ్లు ఇప్పటికే అయిపోయాయి. ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అది రేపు రాత్రి 7:30 ఆ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈసారి అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ ఇద్దరి నిర్వాహకం వల్ల ఐపీఎల్ అభిమానులు కొంత నిరాశపడాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ కూడా వివాదాల్లో నిలుస్తుంది. ఈసారి కూడా కాంప్లిమెంటరీ పాస్లను కూడా ఆయా సంస్థలకి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ పాస్లను కూడా ఈసారి హెచ్సిఐ ఇవ్వకుండా వాటిని కూడా ఇతరులకి మళ్లించిందని కూడా ఆరోపణలు, విమర్శలు హెచ్సిఐ మీద వస్తున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ టీం కూడా మేనేజ్మెంట్ కూడా ఈసారి టికెట్ రేట్లను పెంచడం ఇవన్నీ కూడా అభిమానులని కొంత తీవ్ర నిరాశలోకి నెట్టివేశాయి. ఇక ప్రస్తుతం రేపటి మ్యాచ్ కోసం ఎలాగైనా టికెట్లు సంపాదించాలని అటు బ్యూరోక్రాట్స్ సైతం ఇతర ఏ మార్గాలని వెతుకుతూ ఉన్నారు. అంటే ఎలా టికెట్ల దొరుకుతాయి, వీటన్నిటిని కూడా వాళ్ళు కూడా రికమెండేషన్లు ఇవన్నీ కూడా చేసుకునే స్థాయిలో పరిస్థితులు ఉన్నాయంటే మనకి ఒకటి ఈ మ్యాచ్కున్న క్రేజ్ అనేది అర్థమవుతుంది. మొత్తానికి హెచ్సిఏ ఎప్పుడు వివాదం నిలుస్తుంది. తాజాగా మరోసారి చివరి మ్యాచ్ ఉన్న సందర్భంలో కూడా కాంప్లిమెంటరీ పాస్లను కూడా అక్రమంగా ఇతరులకి తరలిస్తుందనే ఆరోపణలను హెచ్సిఏ మరొకసారి మూటగట్టుకుంది. ఇక అదేవిధంగా బ్లాక్లో టికెట్లు కొనాలనుకున్న వారికి కూడా ఈసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చాలామంది ఒక నకిలీ యాప్లను సృష్టించారు. అంటే ప్రస్తుతం డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ నుంచి టికెట్లు కొనుక్కుంటున్నారు. అయితే ఆ డిస్ట్రిక్ట్ బై జొమాటో దాన్ని పోలిన ఒక నకిలీ యాప్ని సృష్టించి అక్కడ కొంతమంది టికెట్లు అందుబాటులో ఉన్నాయి, బుకింగ్ చేసుకోవాలని కూడా సూచించడంతో చాలామంది ఆ నకిలీ యాప్ని ఆశ్రయించారు. దీంతో చాలామంది తమ డబ్బులు పెట్టి ఆ యాప్లో టికెట్లు ఉన్న వారికి తర్వాత అది నకిలీ యాప్ అని తెలియడంతో చాలామంది ఒక ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అది ఎవరు ఆ నకిలీ యాప్ని సృష్టించింది ఎవరు, ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రేపటి చివరి మ్యాచ్ కోసం టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ల వారీగా ఉన్న బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆ టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి రైట్. అయితే ఈ టికెట్ల ధరల పెంపు వల్ల ఒక సగటు క్రికెట్ అభిమాని టికెట్ కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ టికెట్ దొరికినా ఈ బ్లాక్ మార్కెట్ దందాలు ముందనే అమౌంట్ కొట్టించేసుకొని గూగుల్ పే, ఫోన్పే ద్వారా అమౌంట్ కొట్టించేసుకొని టికెట్ ఇవ్వకుండా నంబర్లు బ్లాక్ చేయడం ఇలా అన్నీ జరుగుతున్నాయి. వీటి వల్ల దీనిపై బీసీసీఐ ఎలాంటి స్పందన ఇస్తుంది? రైట్. మ్యాచ్ ఉన్న ప్రతిసారి కూడా ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది కూడా కొంతమంది టెలిగ్రామ్ల ద్వారా, ట్విట్టర్, సోషల్ మీడియా వేదిక ద్వారా తమ దగ్గర టికెట్లు ఉన్నాయి, ముందు ఒక క్యూఆర్ కోడ్ని పంపిస్తాము, దాన్ని స్కాన్ చేసి డబ్బులు పంపిస్తే టికెట్లు పోస్ట్ ద్వారా పంపిస్తామని ఇలా కొంతమంది కేటుగాళ్ళు అభిమానుల నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమై వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ ఒక నకిలీ యాప్ని సృష్టించారు. నకిలీ యాప్ ద్వారా టికెట్లను
ఫేక్ టికెట్లను అమ్మే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు గుర్తించినప్పటికీ కొంతమంది ఆ యాప్ని నమ్మి తమ డబ్బులను కూడా పోగొట్టుకున్నారు. ఇక ఇలాంటి జరుగుతున్న పరిణామాలు అన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు ఈ బీసీసీఐకి తెలియాల్సిన బాధ్యత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా అంత దృష్టి సారించకపోవడం, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి హెచ్సిఐకి మధ్య కూడా కొంత సమన్వయ లోపం ఉండడము, వీటన్ని కారణాల వల్ల ప్రతి ఏడాది హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే స్వేచ్ఛగా వెళ్ళి చూడాలనే పరిస్థితులు కూడా కొంత కనుమరుగవుతున్నాయి. ఐదరు బ్లాక్ మార్కెట్లో టికెట్లు కొనాలి, లేదా క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి యాప్ని చూస్తూనే ఉండి యాప్లో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తానికి అటు బీసీఐ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రికెట్కున్న ఒక క్రేజ్ని ఇలాంటి పరిణామాల ద్వారా ఆ క్రికెట్ క్రేజ్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు బీసీసీఐ జాతీయ స్థాయిలో కూడా ఈ ఐపీఎల్ టికెట్ల బాగోతాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ క్రేజ్ని చూసుకుని అటు క్రికెట్ అభిమానులని టార్గెట్ చేస్తూ టికెట్లు పెంచడం పైన అసలు క్రికెట్ అభిమానుల స్పందన ఏంటి, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? రైట్, సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే ఒక వన్డే మ్యాచ్ల కంటే ఐపీఎల్ మ్యాచ్ ఉంటే వాటి టికెట్ల రేట్లు ఎలాగైనా ఎక్కువగానే ఉంటాయి. అంటే ఐపీఎల్కి అలాంటి క్రేజ్ ఉంది. అయితే సాధారణ మ్యాచ్లకి అంటే వన్డే మ్యాచ్లకి, టెస్ట్ మ్యాచ్లకి చూసుకుంటే టెస్ట్ మ్యాచ్లకి ఒక 200, 300 లాంటి స్టార్టింగ్ ప్రైస్ అనేది 200-300 నుంచి మొదలవుతుంది. అదే వన్డే మ్యాచ్ చూసుకుంటే ఒక 600-700 నుంచి మొదలవుతుంది. కానీ ఐపీఎల్కి స్టార్టింగ్ ప్రైస్ 950 నుంచి బాక్స్ టికెట్ చూసుకుంటే 30,000 వరకు ఉంటుంది. కానీ ఈసారి 950 ఉన్న టికెట్ రేట్ని 2,000 వరకు చేర్చడం, అలా 1910 రూపాయలు ఉన్న టికెట్ను 4,000 పైగా చేరుకోవడం, ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈసారి లాస్ట్ మ్యాచ్కి ఈ టికెట్ రేట్లను పెంచింది. దీంతో అటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇది సరైంది కాదు, సామాన్య క్రికెట్ అభిమాని నేరుగా స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలనుకుంటాడు, అలాంటి వారికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఇలా టికెట్లు ఇంతటి రేట్లు పెరిగితే ఎలా చూస్తారు సగటు అభిమానాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నించారు. ఇక చాలామంది కూడా హ్యాష్ట్యాగ్ టికెట్స్ రేట్స్ ఇంక్రీజ్ అని కూడా వాళ్ళొక ట్యాగ్లైన్ పెట్టి ప్రచారం కూడా చేశారు. కానీ ఇవేవి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. అదేవిధంగా హెచ్సిఐ కూడా ఈసారి కొన్ని కాంప్లిమెంటరీ పాస్లు అనేవి ఉంటాయి. ఆ కాంప్లిమెంటరీ పాస్లు మీడియాకి ఇస్తుంటారు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ఇతర డిపార్ట్మెంట్లకి ఇస్తూ ఉంటారు. కానీ వాటిని కూడా ఈసారి తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనే ఆరోపణలు హెచ్సిఐ మీద ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ స్థాయిలో వచ్చాయి. అయితే ఇక అభిమానులు మాత్రం ఈసారి తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ వస్తాడు, అతన్ని ప్రత్యేకంగా చూడాలని అనుకుంటారు. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈసారి వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఎస్ఆర్హెచ్ ఒక జోష్లో కొనసాగుతుంది. సో హై వోల్టేజ్ మ్యాచ్ని చూడాలని ఎక్కువ మంది భావిస్తారు. కానీ అలా భావించిన వారందరికీ కూడా ఈసారి కొంత నిరాశ ఎదురైంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.